ఇకపోతే పతివ్రత పాయసం వండితే తెల్లార వరకు చల్లారలేట. ఇది వెనకటి నుంచి చెప్పినట్టు ఒక శాస్త్రం. అంటే మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే తస్లిమా నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. నిజాయితీకి రూపం ఉంటే తస్లిమా లాగానే ఉంటుందని కొందరు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో హల్చల్ చేసిళ్ళు. దాదాపుగా గతంలో అందరి టీవీ చెప్పింది తస్లిమా అతి చేస్తూ ఉంది, సబ్ రిజిస్ట్రార్ తస్లిమా అతి చేస్తూ ఉంది. అటు ములుగు జిల్లా అటు భూపాలపల్లి జిల్లా రెండు జిల్లాలకు పనిచేస్తున్న క్రమంలో ములుగు జిల్లా తన సొంత జిల్లా. అప్పుడున్న అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో కూడా కొన్ని అక్రమాలకు పాల్పడడం అనేక ఆరోపణలు వచ్చిన క్రమంలో అందరి టీవీ గతంలోనే చెప్పింది తస్లిమా పై కనిపించేంత నిజాయితీపరురాలు కాదు. అనేక ఆరోపణలు కావు, కొన్ని అలా వాస్తవాలు కూడా ఉన్నాయి. సరే, కొన్ని ఆరోపణలు అక్కడ స్థానికంగా వాళ్ళకు పడక చేస్తున్నారు తప్ప మేము గతంలో చెప్పినాము. ఏం చెప్పినాము? కొన్ని యథార్థ సంఘటనలకు సంబంధించి అక్కడ బాధితులు కూడా ఉన్నారు, ఆ బాధితులకు సంబంధించి కూడా మేము చెప్పినాము. పత్రికల్లో ఆ వార్తలు వస్తే ఆ పత్రికల పైన కేసులు వేస్తామని బెదిరించడము, ఛానల్లో మేము ఇలాంటి వార్తలను పెడితే వాళ్ళని మేము అది చేస్తామని బెదిరించడం, ఆమెకు తోక పెట్టుకొని కొంతమంది తోకలు ఉంటారు, కొంతమంది భజన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా కామెంట్లు పెట్టడం లేదా ఫోన్లు చేసి మాట్లాడడం గతంలో అనేక పర్యాలు జరిగినాయి. మరి ఇప్పుడు నిన్న సాక్షాత్తు లంచం తీసుకుంటూ తస్లిమా నిజాయితీకి నిలువెత్తు రూపమైన సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మరి అక్కడ రెడ్ హ్యాండెడ్గా ఈసీబీ అధికారులు దొరికింది. ఇప్పుడు చెప్పండి బాబయ్య, తోకలు ఉన్నాయిగా, ఆ తోకలు మీరు ఎగడరయ్యా అంటే తప్పు చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళ యొక్క బండారం బయటపడదాని నిదర్శనమే ఈ తస్లిమా ఉదంతం అని చెప్పుకోవచ్చు. నేను నిరుపేద కుటుంబంలో పుట్టినా, నేను నాట్లేయడానికి కూలికి పోతా ఉన్నా, ఆ కూలి పైసలు వాళ్ళకే ఇచ్చి వస్తానా అంటూ ఒక పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకుంటూ జనాలను బురుడి కొట్టించినటువంటి బురుడి లేడీ ఈ తస్లిమా. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఎంతోమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ పని చేసుకుంటూ సరే నిజాయితీగా ఉండే వాళ్ళు ఉన్నారు, నిజాయితీగా కాకుండా ఏదో కొన్ని విషయాల్లో మరి వాళ్ళకి సంబంధించిన కొంత తీసుకుంటూ చేసుకునే వాళ్ళు. అయితే తీసుకునే వాళ్ళని మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయం, కానీ అసలు నేను చాలా నిజాయితీ పరులను చాలా అసలు అని చిలుక పలుకులు పలికినటువంటి తస్లిమా ఈరోజు ఎక్కడ ఉంది? ఏసీబీ అధికారులతోటి రిమాండ్లో ఉన్నది. అంటే నువ్వు పైన మాత్రమేమో నేను నిజాయితీగా సేవ చేస్తున్నా, సామాజిక కోణంలో నేను అనేక కష్టాలు పడుతున్నా అని రోడ్ల మీద ఆర్డర్ చేస్తాను, ఐడియా చేస్తాను, ఫోటోలు ఎప్పుడు కొన్ని బయట చేసే వాటిల్లో సోషల్ మీడియా సంబంధించిన వాటిలో పెట్టుకుంటూ నువ్వు కింద చీకట్లో చేసేది మాత్రం ఇదా పని అని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తాను. ఇప్పుడు ఏం చెప్తున్నా తోకగాలను చెప్పండి. ఇన్నోళ్ళు బయట చేసిన తోకదానులు ఏం చెప్తున్నారో చెప్పండి. ఏది ఏమైనా తస్లిమా అతి చేయడం వెనుక ఉద్దేశం వేరుందని గతంలోనే అందరి టీవీ చెప్పింది. నిన్న ఒక రిజిస్ట్రేషన్ సంబంధించి 19,000 పైచీలకు 200 రూపాయలు మరి అతని దగ్గర డిమాండ్ చేసింది. అతను ఇలాంటి అధికారిని ఖచ్చితంగా కూడా ఉండొద్దు అని ఏసీబీని ఆశ్రయించిండు. ఏసీబీ అధికారులు వల వేసిళ్ళు ఈ యొక్క అవినీతి పరులైనటువంటి తస్లిమాను వల వేసి పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా అటు ప్రజల మధ్యలో అటు మీడియా ముందు నిలబెట్టిళ్ళు. ఇప్పుడు ఇలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం మేము ఆ రైతుకు సంబంధించినటువంటి ఎవరైతే ఏసీబీ అధికారులు ఆశ్రయించినటువంటి వ్యక్తికి. సో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇంకా గతంలో ఉన్న ఆరోపణలు మరి వాస్తవాలా కాదని తస్లిమా మీద పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత తన బండారాలని బయటపెట్టాలి. ఇప్పటికే అందరి టీవీ గతంలో ఏమేమి జరిగినాయి, ఎక్కడ ఆరోపణలు జరిగినాయి దానిపైన పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ అందరినీ కలిసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు. అతి చేసేవారు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. అతి వినయం దూర్త లక్షణం అని చెప్పి ఊరికే అనలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు సమాజానికి మంచి చేయడం కాదు, మంచి చేస్తున్న పేరుతోటి అక్రమ ధనార్జనే ధ్యేయంగా పనిచేసే వాళ్ళే వీళ్ళు. చెట్టు పేరు చెప్పి కాయలు నమ్మినట్టుగా కొంత ఏదో పేరు చెప్తారు. వీళ్ళు చేసే మాత్రం బురుడీ పనులు మాత్రం ఉంటాయి. ఆ బురుడీ పనులకు నిదర్శనమే తస్లిమా సంబంధించి నిన్న ఏసీబీ రైడ్ తర్వాత రెడ్ హ్యాండెడ్గా దొరకడం, కటకటాల్లోకి వెళ్ళడము. కాబట్టి తస్లిమా పైన గతంలో ఉన్న ఆరోపణలన్నీ కూడా అధికారులు ఒక్కొక్కటి బయట తీయాలి.
బయట తీసి పూర్తిస్థల విచారణ చేసి వీలైతే తస్లిమాను ఆ యొక్క శాఖ నుంచి మొత్తం రిమూవ్ చేయాలని అందరి టీవీ ప్రజల పక్షాన కోరుకుంటూ ఉంది.